ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పైడిపాక నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు అందించిన ఎమ్మెల్యే ఎలీజా, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతం చేయాలి, వైఎస్ఆర్సీపీ శ్రేణుల పిలుపు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్లో ఘనంగా లిటిల్ ఫ్లవర్స్ ఫెస్ట్, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రైస్ మిల్లో విజిలెన్స్ అధికారుల సోదాలు, 35 లక్షల రూపాయల స్టాక్ను స్వాధీనం చేసుకున్న అధికారులు. పోలవరం నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పైడిపాక నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగానే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు చింతలపూడి ఎమ్మెల్యే ఉన్మట్ల ఎలీజా ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్లేవ జోజీ మాట్లాడుతూ, పైడిపాక నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు రాక ఇబ్బందులు పడుతున్నారని తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీంతో ఎమ్మెల్యే ఎలీజా ఆదేశాల మేరకు గతంలో 45 మందికి, ఇప్పుడు 11 మందికి పట్టాలు అందించామన్నారు. అంతేకాకుండా కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వాంశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పైడిపాక కాలనీ అనే నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళకి ఛానల్ నుంచి పట్టాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఏది అది రెవెన్యూ రికార్డ్ ప్రకారం అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే చేయండి అని చెప్పారు. దానివల్ల మేము ఆ ఫైల్ పరిశీలించి 1 వీక్లోనే పట్టాలు రెడీ చేసి, పాపం వాళ్ళు అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చి ఇక్కడ ఛానల్ ఇబ్బంది పడుతున్నారని సార్ గారు చెప్పారు. టీడీపీ గవర్నమెంట్లో వచ్చారు, ఇప్పటి వరకు పట్టాలు లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రికార్డును పరిశీలించి 1 వీక్లో వాళ్ళకి 45 పట్టాలు ఇవ్వడం జరిగినది. తర్వాత మళ్ళీ ఇంకొక 18 పట్టాలు ఉన్నాయని చెప్తే అది కూడా పరిశీలించి ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగినది. నిరుపేద అనే అతను ఇబ్బంది పడకూడదు. మన జగన్ ప్రభుత్వంలో నామ్స్ ప్రకారం ఉంటేనే చేయండి అంటారు. ఏ విషయంలో ఎప్పుడు ఒత్తిడి చేసి ఎప్పుడు మాట్లాడరు. తర్వాత మన జడ్పీటీసీ గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన విషయాలు తర్వాత ఆయన కూడా డిస్కషన్ చేసి, ఇక్కడ హౌస్ సైట్లు కూడా పెండింగ్ ఉంటే జడ్పీటీసీ గారు పాపం 1 వీక్ 2 వీక్స్ మా ఆఫీస్ లో కూర్చొని ప్రతి విలేజ్ గురించి డిస్కషన్ చేసి, కొన్ని విలేజ్ లో హౌస్ సైట్లు కూడా మేము ఫైనలైజ్ చేస్తాం. సుమారు 700 దాకా కోర్టు కేసులు ఉంటే అవి కూడా ఇచ్చేస్తాము. ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ గా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో అయితే కడుతున్నామో ఆ ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి నైట్ వెహికల్స్ మీద ఇక్కడ డంప్ చేసేది జరిగింది. జంగారెడ్డిగూడెం వీళ్ళు ఎక్కడికి వస్తున్నారో కూడా తెలియదు. పేరంపేటలో ఉన్నారు, పేరంపేట పంచాయతీ లిమిట్స్ ఉన్నారు. వాళ్ళకి ఆ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఏ విధమైన నివాసయోగ్యమైన పట్టాలు కానీ, వాళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ కానీ ఏవి కూడా ప్రొవైడ్ చేయకుండా వదిలేసిన తరుణంలో గవర్నమెంట్ వచ్చే ముందు, ఎలక్షన్ ముందు నేను ఎలీజా గారు అప్పటికి ఎమ్మెల్యే కాదు, మేము వెళ్ళినప్పుడు వాళ్ళ గూడు మాకు చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఎలీజా గారు ఒక హామీ ఇచ్చారు, నేను మళ్ళీ ఎలక్షన్ కి మీ దగ్గరికి ఓటుకు రావడం అంటూ జరిగితే మీకు మినిమం నీడ్స్ అయినటువంటి వాటర్ కానీ, రోడ్స్ కానీ, మీకు కావాల్సిన పట్టాలు కానీ 3,70,000 రూపాయలు ప్రభుత్వం నుంచి రావాలని చెప్పడం జరిగింది. అవి కూడా ఇచ్చిన తర్వాత నేను ఓటు వేయడానికి వస్తాను అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఎమ్మెల్యే అయిన 1 ఇయర్ లోపు అక్కడికి వచ్చి వాటర్ ఓపెన్ చేశాం. నెక్స్ట్
పట్టాలు మొన్న అక్కడికి వచ్చి 18 మందికి పట్టాలు ఇచ్చాం. 45 మంది, సారీ, ఇప్పుడు 18 మందికి ఇస్తాం. ఎక్కడో నుంచి పోలవరాన్ని త్యాగం చేసి అలా స్థిరాస్తుల్ని వాళ్ళన్న మకాన్ని త్యాగం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత కొత్త ఎంఆర్ఓ 3 ఎంఆర్ఓలు మారారు. కానీ ఎంఆర్ఓ గారు రాగానే వెంటనే 45 పట్టాలు శాంక్షన్ చేయడం మీకు వచ్చి అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. జంగారెడ్డిగూడెంలో ఏప్రిల్ 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, సచివాలయాల కోఆర్డినేటర్ చనమాల శ్రీనివాసులు మాట్లాడారు. నిత్యం ప్రజల్లోనే ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జగనన్నే మా భవిష్యత్తు కిట్లను అందించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు మానవతామూర్తి, తులసిరెడ్డి, కటారి వాసు, కనుమూరి లావణ్య, ఒగ్గం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన భవిష్యత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మన నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారిని మించి ఆయన చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఇచ్చారు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము వివరిస్తాం. మా కార్యకర్తలు, నాయకులు, కన్వీనర్సు, కౌన్సిలర్సు అందరం రేపు 7వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ప్రతి గడప తొక్కి మా జగనన్న చేసే సంక్షేమ ఫలాల గురించి తెలియజేస్తాం. మనం అధికారంలోకి వచ్చి జగన్ గారు 4 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా రేపటి నుంచి 7వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఒక మహోత్తరమైన కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. గృహసారథులు 5.5 లక్షల మంది గృహసారథులతో ఇంచుమించుగా 15,000 సచివాలయాల్లో జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమానికి రేపు నాంది పలకడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం టౌన్లో 10 సచివాలయాలు ఉన్నాయి. 10 సచివాలయాలకు కూడా 30 మంది కన్వీనర్లు నియమించడం జరిగింది. 30 మంది కన్వీనర్లు కూడా ఇంచుమించుగా 400 మంది గృహసారథులు రేపు నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఏదైతే చేసామో 4 సంవత్సరాల నుంచి ప్రజలకి సంక్షేమ పథకాలు ధైర్యంగా దమ్ముతో మనం ప్రజల ముందుకు వెళ్ళి మేము చేసాం, మేము అధికారంలో వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా మేము ఈ కార్యక్రమాలు చేసామని చెప్పడానికి ఇది నిదర్శనం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిలబెట్టుకుని మేము ఈ పథకాలన్నీ తీసుకొచ్చాము, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము. ఎలక్షన్లతో సంబంధం లేకుండా 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి పథకం కూడా సంక్షేమ పథకాలన్నీ కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుస్తున్నాము. ఈరోజు మన మేనిఫెస్టోని మన ప్రజల దగ్గర తీసుకెళ్ళి మరి ధైర్యంగా మేము ఈ పని చేశాము అని చెప్పేసుకుని పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది. కాబట్టి ప్రతి ఒక్క కన్వీనర్ అవనండి, గృహసారథులు అవనండి మరి చక్కగా ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చింతలపూడి నియోజకవర్గంలో మరి మా ఎమ్మెల్యే ఉన్నమాట ఎలిజా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మరి నియోజకవర్గ నాయకులందరూ కూడాను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుండి ఏదో ఒక పథకం అందిందని గర్వంగా చెప్పే ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు వామశెట్టి హరిబాబుతో కలిసి జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడారు. ఏప్రిల్ 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జగనన్నే మా భవిష్యత్తు కిట్లను అందించారు. ఈ సమావేశంలో సొసైటీ చైర్మన్ వందనపు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఏడో తారీఖు మా నమ్మకం నువ్వే జగన్ అనే కాన్సెప్ట్ తోటి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు మన రాష్ట్రం అంతా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్క గృహసారథి కానీ, అదేవిధంగా
ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ, ఆ మండలంలో ఎంపీపీ జెడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపల్ పరిధిలోకి వస్తే కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్స్ కలిపి ప్రతి ఇంటికి వెళ్ళి గత 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదో ఒక లబ్ధి 100% లబ్ధి పొందని ప్రభుత్వంలో లబ్ధి పొందని గృహం అంటే ఇది లేదు. అందువల్ల ప్రతి గృహానికి వెళ్ళి ఈ స్టిక్కర్ మా నమ్మకం నువ్వేనే జగన్, ఈ స్టిక్కర్ మనం ఇంటి దగ్గర అప్లై చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ స్టిక్కర్ అంటించడం జరుగుతుంది. అక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సెల్ ఫోన్ ఉంది. ఈరోజు సెల్ ఫోన్లో ఈ స్టిక్కర్ని అంటించుకోమని చెప్పి మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజా మద్దతు పుస్తకం అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు బుక్ని తీసుకుని ప్రజల వద్దకు వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కొన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది. మీ ఇంట్లో మీరు ఏ విధంగా సాటిస్ఫై అయ్యారు, ఏంటి మీకున్న ఇబ్బంది ఏంటని చెప్పి, అవును కాదు అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వాళ్ళని అడిగి వాళ్ళకు ఒక తగిన రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధంగా సద్వినియోగం అవుతున్నాయి అనేది కూడా ఈ ప్రజా మద్దతు పుస్తకం ద్వారా మనకు వాళ్ళ అభిప్రాయాన్ని మనకు తెలియజేస్తారు. దీని విధిగా ప్రతి గృహసారథి కూడా కంప్లీట్ చేసి స్థానిక శాసనసభ్యులకు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. జగనన్న నువ్వే మాకు అనే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ఒకేసారి చేయాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం మేరకు ఈ రోజున మా రూరల్లో మా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు ఒక దిశ నిర్దేశం చేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. ప్రజలు ఏ రకంగా మోసం చేసింది, మనం ఈరోజు ప్రజలకు ఏ రకంగా లబ్ధి చేస్తున్నాం అనేది ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి ఈ స్టిక్కర్లు అంటించి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఈ స్టిక్కర్ అంటించాలి. వాళ్ళ పర్మిషన్తో అంటించాలి. వాళ్ళ వద్దంటే మానేయాలి. ఆ కార్యక్రమాన్ని మా గృహసారథులు, విలేజ్ సచివాలయ కన్వీనర్స్ కూడా ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్ళి చేయవలసిందిగా కోరుతూ సెలవు. చిన్నారుల కేరింతలు, హర్షధ్వానాలతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ దద్దరిల్లింది. గురువారం ఈ క్యాంపస్లో లిటిల్ ఫ్లవర్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థుల చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని, దీనికోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. ఫెస్ట్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన ఆటపాటలు, శాస్త్రీయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ డైరెక్టర్ పి సతీష్ చంద్, కరస్పాండెంట్ వి శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ వి ప్రసన్నలక్ష్మి, డైరెక్టర్ పి లక్ష్మీ ప్రసన్నతో పాటుగా ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు మేము లిటిల్ ఫ్లవర్ ఫెస్ట్ అనే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాము క్యాంపస్లో. పిల్లలందరిలోకి నవంబర్ 14 ఒకసారి చేస్తాము. మళ్ళీ ఒక ఎండింగ్లో వాళ్ళ ఇయర్ అంతా ఏమేమి వాళ్ళు నేర్చుకున్నారు అంటే మేము నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది ఒక ప్రోగ్రామ్గా ఉంది. ఆ ప్రోగ్రాంలో వాళ్ళకి గైడెన్స్ అంటే ఇయర్ అంతా జరిగిన ప్రోగ్రామ్ అంతా ఒకసారి రీకలెక్ట్ అంతా వాళ్ళు ఏం నేర్చుకున్నారు,
పేరెంట్స్కి పిల్లలకి అందరికీ ప్రజెంట్ చేయడం కోసం ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ఒక స్టడీస్ ఒకటే కాకుండా స్పోర్ట్స్ అలాగే ఈవెంట్స్ అన్నీ కూడా అన్ని రకాలను పిల్లలు పార్టిసిపేట్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇలా ఇయర్లో 2 times ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నాము. దీనికి కోఆపరేట్ చేసిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంత చక్కగా ఈ ఎన్విరాన్మెంట్ అరేంజ్ చేసిన మా టీచర్స్కి కంగ్రాట్స్. థ్యాంక్ యూ. So they are just reviving it in a festive mood that is going on in this beautiful atmosphere. So every year this is a regular program of school with us. So every year it is colorful, every year it is lively, and every year we try to make it more lively, meaningful, enthusiastic and energetic to both the students, teachers and our parents. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్న ఒక మిల్లుపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 35 లక్షల రూపాయల స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఇన్స్పెక్టర్ యూజే విల్సన్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒక రైస్ మిల్లో అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి వేరే వాహనాల ద్వారా రవాణా చేస్తున్నారని తమకు సమాచారం అందిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ మిల్లుపై సోదాలు నిర్వహించి 3.5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు 35 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని బియ్యం ఇచ్చే జాబితాలో ఈ మిల్లు ఉందని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ లక్ష్మణబాబు, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, విజిలెన్స్ ఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, విఆర్ఓలు బాజీ, రాంబాబు, కానిస్టేబుల్స్ శంకర్, రాంబాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజిలెన్స్ ఎస్పీ శ్రీ కరణం కుమార్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏఎస్ఓ ఏలూరు శ్రీ లక్ష్మణబాబు గారు, నేను మరియు సిఎస్డిటి గారు, ఎస్ఐ గారు, విఆర్ఓస్, అదర్ మీడియేటర్స్ అందరం కలిపి ఈ మోక్ష రైస్ ట్రేడర్స్ అనే ఈ రైస్ మిల్ దగ్గరికి రావడం జరిగింది. ఈ రైస్ మిల్కి అక్రమంగా పీడిఎస్ బియ్యం వేరే వాహనాల్లో రవాణా అవుతున్నాయనే సమాచారం మేరకు మేము రావడం జరిగింది. మేము వచ్చేసరికి ఏపీ 37 TG 1065 ఈ ఎదురుగా ఉన్నటువంటి బడా దోస్తు వెహికల్ అప్పుడే జస్ట్ లోపలికి వచ్చి ఇతను గుమస్తా ఈ బండిని కాటా వేయిస్తూ ఉన్నాడు. ఆ టైంకి ఈ వెహికల్ ఆపితే ఇందులో ఒక 3.5 టన్నులు రేషన్ బియ్యం ఉన్నాయి. ఆ వెహికల్ డ్రైవర్ని అడిగితే ఇతను బుట్టాయిగూడ నుంచి తీసుకొచ్చి వీళ్ళకి అమ్మడానికి తీసుకొచ్చాను, బయట 8 రూపాయలకి నేను కొన్నాను, 15 రూపాయలకి వీళ్ళు నా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారని ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేయడం అది చట్ట విరుద్ధము. కంట్రోల్ ఆర్డర్ ఏపీ పీడిఎస్ ఆర్డర్కి ఎగ్నెస్ట్ కాబట్టి దాని మీద ఏఎస్ఓ గారు మిల్లుని తనిఖీ చేయడం జరిగింది. ఇది సిఎంఆర్లో ఉంది, అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ధాన్యం తీసుకుని బియ్యాన్ని గవర్నమెంట్కి సరఫరా చేసే మిల్లుల్లో ఇది ఒకటే ఉండడం వల్ల దీన్ని ఏఎస్ఓ గారు మేము అందరం కలిసి సంయుక్తంగా తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న సుమారుగా ఒక 35 లక్షలు విలువ చేసే స్టాక్స్ని సీజ్ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో గురువారం ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్పర్సన్ అధ్యక్షత వహించగా ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి అనుసరించాల్సిన విధానంపై అభిప్రాయాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిరోధానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావులతో పాటుగా సిబ్బంది, వ్యాపారస్తులు పాల్గొన్నారు. జై స్వచ్ఛ భారత్, జై జై స్వచ్ఛ భారత్.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి అయిన క్వాలిటీ, సరి అయిన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధురా ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్, నాన్ వెజ్ రుచులు, పిజ్జా. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. 17/3/2023న లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నిమిషాలకు.
నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్, పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. ప్రజారోగ్యంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని జడ్పీటీసీ పొల్లాడి బాబ్జీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చిలకలూరుపేటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించగా, జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో గురువారం జడ్పీటీసీ పోల్నాడి బాబ్జీ ప్రారంభించి మాట్లాడారు. 104 వాహనంలో ఒక డాక్టర్తో పాటు మిగతా మెడికల్ సిబ్బంది ఉండి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తారన్నారు. అలాగే నడవలేని వారి గృహాల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు అందిస్తారని చెప్పారు. ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా వైద్య సేవలు అందించగలుగుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుబ్బల సచివేణి, ఎంపీటీసీ కొయ్య రామారెడ్డి, డాక్టర్లు ఎస్కే ఇమాంబి, మద్ది ఆంజనేయులు, సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఈరోజు మన జంగారెడ్డి మండలం గురవాయిగూడెం పంచాయతీలో లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇది ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అనేది దగ్గర చేయాలి, ప్రతి పేదవాడికి కూడా కాస్ట్లీ వైద్యం అందించాలి అనే ఏకైక దృక్పథంతో ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 104 కానీ 108 కానీ మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ హెల్త్ మీద ఒక కాన్సెప్ట్ పెట్టి ప్రతి గ్రామంలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాపించాం. మనం చూస్తున్నాం, ఆల్రెడీ పక్కన విలేజ్ చక్రధారపురం స్టార్ట్ చేసాం, మీది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది ఈ విలేజ్ది. అదేవిధంగా తిరునాపురంలో కూడా స్టార్ట్ చేసాం, శ్రీనివాసపురంలో కూడా స్టార్ట్ చేసాం. చాలా విలేజ్లో క్లియర్ అయింది, కొన్ని విలేజ్లో అవ్వాలి, అవుతాయి. కానీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి పేదవాడు కూడా, నాకు కూడా ఒక డాక్టర్ ఉన్నాడు, నాకు జబ్బు వస్తే, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చూపించుకోగలను అనే మనోధైర్యాన్ని క్రియేట్ చేయడమే మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకత అని చెప్తే నేను తెలియజేస్తున్నాను. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యమైనదండి. మన దేశంలోనే, మన రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఒక హెల్త్ ప్రోగ్రామ్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రామ్. సో జనాలందరూ దీని యొక్క ప్రాముఖ్యతని గమనించి దీన్ని ఉపయోగించుకుంటే ఎవరు అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంలో మన దేశంలో, మన రాష్ట్రం ముందుంటుందని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాంతోపాటు మన నాయకులు కూడా చాలా కష్టపడి ఈ జనాలకి బాగుండాలి ఆరోగ్య విషయంలో అనేది అందరూ కష్టపడుతున్నారు. దాంతోపాటు జనాలు కూడా. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి పౌర్ణమికి నిర్వహించే చండీ హోమంలో భాగంగా చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 49వ చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ ఆలయ మండపంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, అమ్మవారికి షోడశోపచారాలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యాగశాలలో 49వ చండీ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త కనుపర్తి లక్ష్మీనరసింహ ధనకుమార్ చండీ హోమం విశిష్టత, నూకాలమ్మ అనుగ్రహం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రసంగం అందించారు. ఈ కార్యక్రమంలో వీరంపాలెం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఈమని శశికుమార్ శర్మ, దొమ్మేటి లక్ష్మీ జనార్దన్, పివి కృష్ణారావు, అబ్బిన కాశీ విశ్వనాథ్తో పాటుగా ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారు అధిపతిగా ఉంటూ చక్కగా ఈ లోకాలమ్మ స్వరూపమైనటువంటి మహాగౌరీదేవి ఆవిడనే మనం మహాకాళిగా పిలుచుకుంటాం, లేదా దుర్గాగా పిలుచుకుంటాం. అనేక కూడా వైశ్యునికి చెప్తూ ఉంటారు. అంటే మనకి అమ్మ
హే యమ ఇదం శాంతికర్త దుష్టకర్త బుద్ధికర్త ఆరోగ్యకర్త. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి పౌర్ణమి సాయం సన్నిధిలో ఆ చంద్రకిరణాల మధ్యలో జరిగేటువంటి పౌర్ణమి చండీహోమంలో భాగంగా 49వ చండీహోమం ఈ శోభకృత నామ సంవత్సరంలో వచ్చినటువంటి మొట్టమొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయంలో అత్యంత వైభవపూర్వకంగా శాస్త్రీయంగా అద్భుతంగా జరిగింది. ప్రధానంగా ఈ కొత్త సంవత్సరంలో ప్రారంభించిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి పౌర్ణమి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని పురాణాలు శాస్త్రాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన పట్ల ధార్మిక చింతన పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా పౌర్ణమి యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పౌర్ణమి అమావాస్య రెండు కూడా అమ్మవారి యొక్క ఆరాధనలో ప్రధానమైన భూమికని ఇస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ చైత్ర పౌర్ణమిలో చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మనలో ఉండేటువంటి చెడు సంకల్పాలు కానీ చెడు గ్రహ ప్రభావాలు కానీ మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా పారుతుంది. మంచి వైపుగా ఈ సంవత్సరం శోభకృత నామ సంవత్సరంలో మన యొక్క జీవితాన్ని ముందు నడిచేటువంటి అంశాలని ఇస్తుంది అన్నటువంటి సంకేతంలో ఈ రోజున చండీహోమానికి అత్యంత దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములై అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం పట్టణ వీధుల్లో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి పల్లకీ సేవ నిర్వహిస్తామని సంకల్పించిన సందర్భంగా శోభకృత సంవత్సరంలో మొదటి పౌర్ణమికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ సేవ సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, సభ్యులు గుడిమెట్ల యుగంధర్, వందనపు అప్పలరాజు, బిక్కెన మోహన్, ఎర్రం ఉదయ్ కుమార్, నీలం మధు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మా నమ్మకం నువ్వే జగనన్న అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చింతలపూడి చైర్మన్ ఆతుకూరి సుబ్బారావు పిలుపునిచ్చారు. చింతలపూడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం యొక్క వివరాలను వెల్లడించారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మకుండా మరోసారి వైఎస్ఆర్సీపీకే ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, నగర పంచాయతీ సచివాలయాల కన్వీనర్ నిమ్మగడ్డ దుర్గారావు, మిరియాల దిలీప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుండి 27/2023 వరకు పార్టీ ఆదేశానుసారంగా జగనన్న నువ్వే మా నమ్మకం, జగనన్న నువ్వే మా భరోసా అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో ప్రజలు పొందినటువంటి సౌకర్యాలు, ఈ ప్రభుత్వంలో పొందినటువంటి సౌకర్యాలు వేరే చేసుకొని మేము ప్రతి కుటుంబాన్ని సందర్శించి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై మేము ఆయన ద్వారా లబ్ధి పొంది ఎంత లబ్ధి చేకూరిందనే దాని మీద సమీక్షించడం జరుగుతుంది. 20/4/2024 అంటే 14 రోజులు ఏకదాటిగా ప్రజల్లో వెళ్ళి జగనన్న నువ్వే మా నమ్మకం, నువ్వే మా భరోసా అనే కార్యక్రమాన్ని మా సీఎం గారు రేపు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మన చింతలపూడి పట్టణంలో ఉన్నటువంటి 5 సచివాలయ పరిధిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అలాగే కొత్తగా సచివాలయానికి ఎన్నికైనటువంటి కన్వీనర్స్, అలాగే గృహసారథులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన పార్టీ యొక్క విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మన పార్టీని మరింత బలోపేతం చేసి 2024లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి ఎలీజా గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కూడా ఒక సైనికుడిలాగా ముందుకెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
పైడిపాక నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు అందించిన ఎమ్మెల్యే ఎలీజా నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణం మండలంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతం చేయాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల పిలుపు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్లో ఘనంగా లిటిల్ ఫ్లవర్స్ ఫెస్ట్ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రైస్ మిల్లో విజిలెన్స్ అధికారుల సోదాలు. 35 లక్షల రూపాయల స్టాక్ను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.